హల్లెలూయా. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి మీ సన్నిధికి వచ్చింటున్నాను. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావాల్సినటువంటి మీ మంచి మాటలను నాకు అనుగ్రహించమని, నా ఆత్మీయ నేత్రములను తెరవమని వాక్యంలోని సత్యాలను నేను గ్రహించి మీ మార్గంలో జీవించడానికి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి మీరు కృపను చూపించమని, నా జీవితాన్ని విజయోత్సవంలో జీవించడానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుకొని ఉంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం లేని క్రైస్తవ జీవితము బుల్లెట్లు లేని గన్ను వంటిది. ఎప్పుడైనా విన్నారా ఇట్లాంటి మాటలు? 100% కరెక్ట్. ఇది వాక్యము లేని జీవితము బుల్లెట్లు లేని గన్ను వంటిది. నీ దగ్గర తుపాకీ ఉండొచ్చు, తుపాకీ ప్రార్థన లాంటిది. ఆ తుపాకీ నువ్వు ఎంతసేపు ఆ తుపాకీని బుల్లెట్లు లేకుండా ఎంత టపా టపా కొడితే ఏమొస్తుంది? ఏం రాదు. అర్థమవుతుందా? నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఏం చేసినా సరైనటువంటి వాక్యం అనేది ఏ ఫౌండేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. సో వాక్యాన్ని ప్రతి ఒక్కరు రోజు ధ్యానించండి, వాక్యాన్ని చదవండి. ఒకవేళ పిల్లలకు క్రమం నేర్పించండి, చిన్నప్పటి నుంచే రోజు ఒక 4-5 అధ్యాయాలు చదవడం అనేది అలవాటు చేయండి. ఒకవేళ అలవాటు లేకపోతే ఇప్పుడు నేర్చుకోండి, చేయండి. ఆమేన్. నీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు వాక్యం ఎక్కువగా చదవాలి. నేను యేసు ప్రభువుని తెలుసుకున్న కొత్తలో నేను దేవుని సన్నిధిలో చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, 40 అధ్యాయాలు చదివేవాడిని రోజుకు. ఈరోజు ఆయన కృపతో ఇక్కడ నిలబడుకున్నాను. హల్లెలూయా. ఆమేన్. యు మస్ట్ ఆస్క్ గాడ్ టు గెట్ లవ్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రేమించే కృప నాకు ఈ నాయన అని మనం అడగాలి. హల్లెలూయా. ఓకే, వాక్యంలోనికి వెళ్దాము. ఒక బిలీవింగ్ డాక్టర్, ఒక బిలీవర్ నాతో ఇంతకుముందు ఒకసారి మాట్లాడుతూ ఏమన్నారంటే, బ్రదర్ మనము ధర్మశాస్త్రాన్ని మనం బాగా గట్టిగా పాటించాలి కదా అన్నారు. నేను అన్నాను, మేడం ధర్మశాస్త్రము ఎప్పుడో ఫుల్ఫిల్ అయిపోయింది కదా అన్నాను. బ్రదర్ మీరు సరిగా వినట్లేదు. వాక్యంలో ధర్మశాస్త్రము ఉంది, కొత్త నిబంధన ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక క్రైస్తవుడు అనేవాడు బైబిల్లో ఉన్నదంతా కూడా తూచా తప్పకుండా పాటించాలి కదా అని. వినడానికి ఏమనిపిస్తుంది? చాలా కరెక్ట్ అనిపిస్తుంది. వినడానికి ఏమనిపిస్తుంది అంటే, ఓ చాలా పరిశుద్ధంగా మాట్లాడుతుంది, చాలా ప్లీజింగ్ ఉంది. మిగతా అందరూ అట్లే అనుకుంటారు. నేను వెంటనే ఒక మాట అన్నాను, సిస్టర్ మరి బైబిల్లో కంటికి కన్ను పంటికి పన్ను అని రాయబడింది కదా. అవును. ఇప్పుడు ఎవరైనా నీ శత్రువు నిన్ను, లేకపోతే మీకు అగేన్స్ట్గా ఎవరైనా చేస్తే మీరు కూడా అలానే చేస్తారా వాళ్ళలాగా? యేసు ప్రభు చెప్పిండు కదా అలా చేయొద్దన్నాడు కదా. మరి యేసు ప్రభు ఏం చెప్పిండు? ప్రేమలో నడవమన్నాడు. సరే, మరి నువ్వు ప్రేమలో ఒకవైపు నడుస్తూ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేస్తానని కంటికి కన్ను పంటికి పన్ను రెండు చేయడానికి అవుతుందా? అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవులలో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఉంది చాలామందికి, ఎస్పెషల్లీ మతానుసారంగా బ్రతికే వాళ్లకు. ముందేం జరుగుతుందో వెనకేం జరుగుతుందో తెలియదు, అన్నింటికీ దే ట్రై టు బ్లేమ్ అదర్స్. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా గమనిద్దాము. ఈరోజు ధర్మశాస్త్రం గురించి ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన అండర్స్టాండింగ్. క్రైస్తవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు. హల్లెలూయా. నీ జీవితానికి ధర్మశాస్త్రానికి ఏం సంబంధం ఉంది అనేది మనం ఈరోజు అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇంగ్లీష్ లో చదవండి. ఫర్ ద లా వాస్ గివెన్ బై మోసెస్, బట్ గ్రేస్ అండ్ ట్రూత్ came by Jesus Christ. Grace and truth came by Jesus Christ. Truth ఎవరి సైడ్ ఉంది? ట్రూత్ ఎవరి సైడ్ ఉంది? అక్కడ లా సైడ్ ఉందా? గ్రేస్ సైడ్ ఉందా? గ్రేస్. హల్లెలూయా. సత్యం అనేది కృప వైపు ఉంది. గమనించండి, ఆ వాక్యంలో ధర్మశాస్త్రం వైపు సత్యం లేదు. గ్రేస్ అండ్ ట్రూత్, సత్యం అనేది కృప వైపు ఉంది. ఆమేన్. రెండవది, ధర్మశాస్త్రము ఇవ్వబడింది. లా వాజ్ గివన్. ఇంగ్లీషే చూడండి, తెలుగు వద్దు. లా వాజ్ గివన్ అంటే ఎవరో వచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. కానీ కృపను గురించి ఏమంటున్నాడు? గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్. గ్రేస్ కేమ్ అంటే
గ్రేస్ ఈజ్ అ పర్సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు అగ్గు కేమ్ అన్నాం అనుకోండి, అంటే వాడు మనిషి కాబట్టి వస్తాడు, అర్థమైందా? అంటే గ్రేస్ కేమ్, గ్రేస్ ఈజ్ అ పర్సన్. గ్రేస్ అనేది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అంటే యేసు క్రీస్తు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ధర్మశాస్త్రం అనేది 2 బండలతో వ్రాయబడినది, అవునా? మోషే వచ్చేప్పుడు ఏం చేసిండు? 2 రాతి పలకలు, దాని మీద దేవుడు రాసిండు. ఆ రాతి పలకలు దే ఆర్ నాట్ పర్సన్స్. ధర్మశాస్త్రం అనేది ఒక హార్డ్ థింగ్, కష్టమైనది, ఒక మనిషి సంబంధం పెట్టుకోలేనటువంటిది. ఆమేన్. మనిషితో సంబంధం పెట్టుకుంటాడు, మనిషి రాళ్ళతో సంబంధం పెట్టుకోగలడా? పెట్టుకోలేడు. కానీ కృప అనేది ఏంటంటే ఒక వ్యక్తి, యేసుక్రీస్తు అనే వ్యక్తి, ఆయనతో మనము సంబంధం పెట్టుకోగలము. హల్లెలూయా. చాలా మంది ఇంకొక ఆలోచన ఉంటుంది లోకంలో, అంటే కృప అంటే ఒక డాక్ట్రిన్ అనుకుంటారు, ఒక టీచింగ్ అనుకుంటారు, అంటే ఒక బోధ అనుకుంటారు. డాక్ట్రిన్, బోధ ఇవన్నీ కాదు. కృప అంటే యేసు క్రీస్తు అనేది మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. గ్రేస్ ఈజ్ ఎ రిలేషన్షిప్. ఒక నీకు దేవునికి మధ్య ఈ కృప ద్వారానే ఒక సంబంధం ఏర్పడింది. ఆ కృప ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. పాపులమై ఉన్న మనకు తండ్రి అయిన దేవునితో, పరిశుద్ధుడైన దేవునితో సహవాసం ఏర్పడటానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఇంకొక పేరు కృప. హల్లెలూయా. ఓకే. చాలా మంది అనుకునే ఆలోచన ఏంటంటే దేవుడు చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ లెక్క, అందరు ఆయనకు విధేయత చూపించాలా, అందరు ఆయనకు సబ్మిసివ్గా ఉండాలా, ఇదే అనుకుంటుంటారు. దేవుడు అటువంటి వాటిలో ఇంట్రెస్ట్ లేదు ఆయనకు. ఆయనకున్న ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే నీకు దేవునికి మధ్య సంబంధం ఏర్పడాలా అనేది దేవుడు కోరుకుంటాడు. ఆమేన్. బైబిల్లో ఏం రాయబడిందంటే గాడ్ ఈజ్ లవ్ అంటాడు ఇంగ్లీష్లో, తెలుగులో ప్రేమ స్వరూపి అంటాడు, ఇంగ్లీష్లో ఏమంటాడు? గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ కోసము పరితపిస్తున్నాడు. ఈ లోకంలో మనుషుల కోసం, మనుషులతో ఒక సత్సంబంధం చేసుకోవాలనేది దేవుని యొక్క ఆశ. హీ వాంట్స్ ఇంటిమసీ విత్ మ్యాన్. మనిషితో ఒక సంబంధం ఏర్పడాలి. అందుకే మనం చూడండి, యోహాను సువార్త 1:12 ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంది చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏం కావడానికి? ఆయన పిల్లల, దేవుని పిల్లలు. అంటే పిల్లలు, తండ్రి అంటే ఏమర్థము? అదొక సంబంధం. అర్థమైందా? అంటే అంతవరకు నువ్వు పాపివి, అంతవరకు నువ్వు ఒక శాపగ్రస్తునివి, నువ్వు దేవునికి శత్రువుగా బ్రతికే వ్యక్తివి. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తుని ఎవరు అంగీకరిస్తారో వాళ్ళందరినీ ఏమంటున్నాడు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. పిల్లలు అంటే దేవుడు తండ్రి, మనమంతా ఆయన పిల్లలము. హల్లెలూయా. ఇది నువ్వు నేను తీసుకొచ్చిన ప్రపోజల్ కాదు. ప్రభువా నువ్వు నాకు తండ్రి అవుతావా, దేవుడా నువ్వు తండ్రి అవుతావా? లేదు. ఒకప్పుడు దేవుని చూడాలంటే జనాలు రొమ్ము కొట్టుకొని దూరంగా ఉండేవాళ్ళు. ఒక సుంకరి ప్రార్థన చేస్తాడు, ఏమని? అయ్యా పాపినైనా నన్ను కరుణించు. దేవాలయంలో కూడా పోలేదైనా, బయట నుంచి ప్రార్థన చేసిండు. హల్లెలూయా. ఎందుకు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నేను పాపిని అని మనిషి గుర్తించిండు. కానీ ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటి? పిల్లలు. హల్లెలూయా. దేవుని పిల్లలగుటకు దేవుడు కృపను చూపించుతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఎందుకే మన క్రైస్తవత్వానికి ఇతర నమ్మకాలకు, లోకంలో ఉండే ఇతర విశ్వాసాలకు డిఫరెన్స్ ఏంటంటే దేవాది దేవునితో సంబంధం ఉండేటువంటి ఒకే ఒక ఈ యొక్క విశ్వాసం ఏంటంటే క్రైస్తవత్వం. అర్థమైందా? అంటే తండ్రి అయిన దేవునికి మనమంతా పిల్లలుగా చేయబడి ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఉన్నది. ఒకే ఒక విశ్వాసం ఏంటంటే అది క్రైస్తవత్వము. హల్లెలూయా. వేరే విశ్వాసాలు అంతా ఏముంటాయంటే నియమాలు ఉంటాయి. నువ్వు ఇట్లా చేయి, నువ్వు అట్లా చేయి, నువ్వు ఇట్లా చేయి, వాళ్ళకి ఇది పెట్టు, ఇది పెట్టు, ఇది పెట్టు. ఏది చేసినా కూడా దేవునితో సంబంధం అనేది ఎక్కడ ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే. అందుకే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తును, మన దేవుడు మన కోసం పరలోకం నుంచి దిగివచ్చి మనం ఏదైతే పాప శిక్షను అనుభవించాలో అదంతా తన మీద వేసుకొని మన యొక్క పాప పరిహారార్థం తన సొంత రక్తాన్ని ధారపోసి తన శరీరాన్ని నల్లగొట్టుకొని, ఆమేన్. ఈ క్రమంలో ఏం జరిగింది? తండ్రి అయిన దేవునికి మన పట్ల ఉన్న ఉగ్రత అంతా కూడా చల్లారిపోయింది. అదంతా యేసుక్రీస్తు మీద పడింది. తర్వాత ఏమైంది? ఆ యొక్క దేవాలయంలో ఉన్న ఒక తెర పైనుండి కిందికి
చినిగిపోయింది. అంతవరకు అతి పరిశుద్ధ స్థలంలో ఎవ్వరు ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. కానీ దేవుడే దాన్ని చించివేసిండు. మనుషులకు తనకు మధ్య సన్నిహిత్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు చేసిన ఈ బలియాగం కూడా మనకు దేవునికి మధ్య ఒక ఇంటిమసీ అనేది తీసుకొని వస్తుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. ఆమేన్, ఆమేన్. చూడండి, శత్రువులమై ఉండగా, ఎవరైనా లోకంలో నీకు శత్రువు ఉంటారు. ఆ శత్రువుతో నువ్వు ఒక మంచి సంబంధం పెట్టుకోవాలని చెప్పి నీ పిల్లలను బలిగి ఇవ్వగలుగుతావా? నో. ఎవరైనా చేయగలరా పని? నో. దేవుడు ఏం చేస్తున్నాడంట, మనమందరం శత్రువులుగా ఉండగా ఆయన ఏం చేసిండు, ఆయన కుమారుని, ఎవరు ఈయన కుమారుడు? యేసుక్రీస్తును మరణం ద్వారా, యేసుక్రీస్తు చనిపోవడం వల్లనే ఈ యొక్క ధర్మశాస్త్రానికి ఒక డిమాండ్ ఉంది. ఏంటా డిమాండ్ అంటే, నిరపరాధి రక్తం చిందింపబడాల. ప్రపంచంలో ఎవరి దగ్గర రక్తం లేదు కాబట్టి దేవాది దేవుడు తనే దిగి రావాల్సి వచ్చింది. దేవుడు తన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన, యేసుక్రీస్తు రక్తం ఎప్పుడైతే చిందింపబడిందో, మనందరి కోసం చిందింపబడిందో, అప్పుడే దేవునికి మనకు సమాధానం అనేది వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో సమాధాన పడాలి అంటే యేసయ్య రక్తము దానికి కారణమైంది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. ఇంగ్లీష్ లో చదవండి. ఫర్ బై వన్ ఆఫరింగ్ హీ హ్యాడ్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్ దోస్ హూ ఆర్ సాంక్టిఫైడ్. ఆమేన్. తెలుగుకు ఇంగ్లీష్కు డిఫరెన్స్ చూసి చెప్పగలరా ఎవరైనా? ఎందుకు నేను తెలుగును హైలైట్ చేయలేదు, ఇంగ్లీష్ను హైలైట్ చేశాను? తెలుగులో ఒక ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది, చూసి చెప్పండి, అందరు చూడొచ్చు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు అంటే ఇంకా అవ్వలేదు. అర్థమైందా? అంటే పరిశుద్ధంగా ఇంకా కాలేదు జనాలు. ఆ మాట అర్థం. పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము పర్ఫెక్ట్ చేస్తాడని. ఇంగ్లీష్లో చూడండి. ఫర్ బై వన్ ఆఫరింగ్, ఒకే అర్పణ చేత, హీ హ్యాడ్ పర్ఫెక్టెడ్ అంటే ఏమర్థము? He has done it. ఆయన పర్ఫెక్ట్ చేసేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ బై వన్ ఆఫరింగ్ హీ హ్యాడ్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్ అంటే నువ్వు ఎప్పటికి పర్ఫెక్ట్? ఎప్పటికీ పర్ఫెక్ట్. ఈ రోజు తప్పు చేసినావు, నువ్వు పర్ఫెక్ట్ కాకుండా పోయినావా? నువ్వు తప్పు చేసినా, నువ్వు తప్పు చేయకపోయినా పర్ఫెక్ట్ అనేది నీకు ఇవ్వబడిన మాట. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ మేడ్ పర్ఫెక్ట్ విత్ వన్ ఆఫరింగ్. అందుకే లాస్ట్ టైం నేను చెప్పా, కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు, కలెక్టర్ లంచం తీసుకున్నాడు, కలెక్టర్ కాకుండా పోతాడా? కలెక్టరే, ఇట్ ఈస్ హిస్ పొజిషన్. హల్లెలూయా, అది అర్థం చేసుకోవాలి మనం. ఒకే ఆఫరింగ్ తో దేవుడు ఏం చేసిండు? హీ హాజ్ పర్ఫెక్టెడ్, మనలందరినీ కూడా సంపూర్ణులుగా చేసిండు. హీ హాజ్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్ దోస్ హూ ఆర్ సాంక్టిఫైడ్. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పర్ఫెక్ట్ చేసేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. Is it wonderful? Yes. I am perfect. Hallelujah. Hallelujah. Then I don't pretend. Hallelujah. Hallelujah. ఏది ఏమైనప్పటికీ I am perfect forever and ever. Hallelujah. Hallelujah. It is because of grace. యేసుక్రీస్తు చేసిన ఆ కార్యాన్ని బట్టి, ఒకే ఒక బలియాగాన్ని బట్టి పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. You are past, you are present, you are future. Everything is done. Hallelujah. Hallelujah. And we are made perfect. Amen. Amen. This is not a license for sinning. పాపం చేయడానికని కాదు. ఐఎమ్ కమింగ్ టు దట్. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవాది దేవుడు మన జీవితంలో ఎటువంటి ప్రణాళిక వేసిండు. ఏంటి? ఒకే దెబ్బతో మొత్తం మనల్ని పర్ఫెక్ట్ చేసి పడేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16లో ఒక బ్యూటిఫుల్ వర్స్ ఉంది, చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్ లో చూద్దాం. దిస్ ఐ లవ్. Let us therefore come boldly unto the throne of grace. హల్లెలూయా, హల్లెలూయా. let us come boldly అంటే ఏమర్థము?
ప్రభువా నేను చాలా దీన పాపిని, నేను చాలా దీన మనిషిని ప్రభువా, నన్ను కరుణించు ప్రభా అన ఎట్లా ఉండాలా? ధైర్యం అంటే బోల్డ్లీ అంటే డాడీ ఐఎమ్ కమింగ్, హల్లెలూయా హల్లెలూయా. మా పాప ఇంటికి వస్తే ఏం చెప్తే డాడీ అంటది, అక్కడ తలుపు తెరుస్తున్నాయి. ఎందుకు? డాడీ దయచేసి తలుపు తెరచు డాడీ, నీ కృపతో తలుపు తెరచు డాడీ అంటే అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? అందుకే లెట్ us therefore come boldly. వెన్ నీవు పర్ఫెక్ట్ అని నీకు తెలిసినప్పుడు, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నువ్వు పర్ఫెక్ట్గా తయారు చేయబడ్డావు అని నీకు తెలిసినప్పుడు, you will have that boldness. Hallelujah. Hallelujah. I'm coming to my daddy boldly. Hallelujah. Hallelujah. అంటే బ్రదర్ మీరు మోకాళ్ళు ఉండరా? నేను కంపల్సరీ మోకాళ్ళు ఉంటా ప్రార్థన చేసుకునేప్పుడు. బట్ నేను అనేది ఏంటంటే వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ విత్ గాడ్? నీకు దేవునికి మధ్య ఏ సంబంధం ఉంటుందో దాన్ని బట్టి నీకు యాటిట్యూడ్ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంట్లో డిస్టర్బెన్స్ ఉందనుకోండి, అదే డాడీ అని రాదు, అర్థమైందా? కొంచెం మెత్తగా అయిపోతారు కదా. అదే అంతా బాగుంది అనుకోండి, గట్టిగా ఉంటారు. ఇక్కడ అదే లెట్ us come therefore come boldly. అందరు చెప్పండి boldly. boldly అంటే నువ్వు దేవుని సన్నిధికి ఎట్లా పోవాలా? ధైర్యంగా పోవాలి. గెట్ ఇన్ టు గాడ్స్ ప్రెసెన్స్. డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు అది కావాలి. ఆమేన్. ఆమేన్. అడగడం. రెండవది బోల్డ్లీ అంటుంది థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆ కృపా సింహాసనం దగ్గరికి నువ్వే ధైర్యంగా పోవాలి. పోయిన తర్వాత ఏం చేయాలంట? దట్ వి మే obtain mercy and find grace. హల్లెలూయా. to help in time of need. ఒక్క నిమిషం. లెట్ us therefore, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ధైర్యంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా దేవుని యొక్క రక్తంతో, యేసయ్య రక్తంతో కడగబడ్డామని మనకెప్పుడైతే మనకు ఆ నమ్మకము, ఆ యొక్క విశ్వాసం ఉంటుందో, నువ్వు ఆటోమేటిక్గా ధైర్యంగా నువ్వు వెళ్తావు. ఆమేన్. లెట్ us therefore come boldly unto the throne of grace that you may obtain అంటే ఏమి? ప్రభువా నీ కృప ఈ ప్రభువా అనేది కాదు. అప్టైన్ అంటే యు ఆర్ టేకింగ్ గ్రేస్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు యేసుక్రీస్తు చేసిన ఆ బలియాగాన్ని బట్టి తండ్రి అయిన దేవా, నేను ఈ విషయం కోసం నేను కృపను తీసుకుంటున్నాను. హల్లెలూయా. నేను ఉద్యోగంలో ఈ సమస్య కోసం నేను కృపను తీసుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆర్థికమైన పరిస్థితి, నేను కృపను స్వీకరిస్తున్నా, నేను తీసుకుంటున్నా. యు అబ్టైన్ గ్రేస్, యు ఆర్ అబ్టైన్ మర్సీ అండ్ ఫైండ్ గ్రేస్ టు హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. అంటే నీకు ఏ అవసరత ఇచ్చినా నువ్వేం చేయాలా? దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళాలి. ధైర్యంగా వెళ్ళి మోకాళ్ళుండి ప్రభువా కృప అనాలా? ఏం చేయాలా? కృపను నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. యు అబ్టైన్ మర్సీ అండ్ ఫైండ్ గ్రేస్ టు హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. ఆమేన్. ఆమేన్. ఈ మాట నా జీవితాన్ని రెవల్యూషనైజ్ చేసింది. ఇది అర్థం చేసుకున్న రోజున. ఆమేన్. అంటే వెన్ యు నో దట్ గాడ్ ఈస్ ఆన్ యువర్ సైడ్, నీవు దేవుడు ఇద్దరు ఒకటే. ఆయన నా తండ్రి, నేను ఆయన కుమారుణ్ణి. ఆమేన్. ఎంత ధైర్యంగా దేవుని దగ్గరికి పోవాలి. ప్రభా ఈ పరిస్థితిలో నేను ఇది తీసుకుంటున్నా, ఈ యొక్క కృప నేను స్వీకరిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఏ పాపము కూడా తండ్రి అయిన దేవుని సన్నిధికి నిన్ను పోకుండా ఆపటానికి వీలు లేదు. అర్థమైందా? ఒక చోట ప్రీచ్ చేసిన తర్వాత ఒక బ్రదర్ ఎవరైతే నన్ను ఇన్వైట్ చేసిండో, ఆయన రొట్టె ద్రాక్షరసం తీసుకోవట్లేదు, ప్రభు బలలో పాల్గొనటం లేదు, తీసుకుంటాడు. నేను క్లీన్గా లేను అనేదానికంటే ఏమవుతుంది? నువ్వు ధైర్యంగా పోయి దేవుని సన్నిధిలో కృపను పొంది యూ క్యాన్ గెట్ రికన్సైల్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఇదే చేసే పొరపాటు. నువ్వు తప్పు చేస్తే వెంటనే దేవుని వైపు తిరగాల. అర్థమైందా? నేను తప్పు చేసినాను, నేను పర్ఫెక్ట్గా లేను, నేను ఇట్లున్నాను, నేను అట్లున్నాను. నిన్ను గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? వాక్యం నిన్ను గురించి ఏం చెప్తుందో అది చూడు. వాక్యం నిన్ను గురించి ఏం చెప్తుంది? విత్ వన్ ఆఫరింగ్ హీ హాస్ పర్ఫెక్టెడ్ కదా. వన్ ఆఫరింగ్ పర్ఫెక్టెడ్ యూ ఫర్ ఎవర్. ఈ 3 పదాలు నేర్చుకోండి. ఒకటి వన్ ఆఫరింగ్, అందరు చెప్పండి. వన్ ఆఫరింగ్. పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్. One offering. I am perfected forever. Hallelujah. అదే క్రిస్టియన్ లైఫ్. ఆమేన్. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడం. నేను దేవుని కృపను నిరర్థకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలనైతే
ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఆమేన్. ఆమేన్. ఐ డు నాట్ ఫ్రస్ట్రేట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. గ్రేస్ అంటే ఎవరు? నేను చెప్పింది ఎవరు? గ్రేస్ అంటే ఎవరని చెప్పాను? యేసుక్రీస్తు ప్రభు. అర్థమైందా? ఫ్రస్ట్రేట్ అంటే ఏమర్థము? విసిగించడం. కృపను విసిగించరు. కృప ఒకవేళ మనిషి కాకపోతే విసిగిస్తారా? నేను ఈ ఫోన్ను విసిగిస్తున్నాను అంటే ఎట్లుంటుంది? మీనింగ్లెస్. అదే నేను హనోక్ను విసిగిస్తున్నాను అంటే ఇట్ మేక్స్ సెన్స్. అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు? ఐ డు నాట్ ఫ్రస్ట్రేట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. గ్రేస్ ఈజ్ అ పర్సన్. ఎవరు ఈ గ్రేస్? జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు చేసిన ఆ యొక్క కృపా కార్యాన్ని నేను విసిగించాను. యేసుక్రీస్తును విసిగించాను. ఎందుకు? ఏమంటున్నాడు? నేను నిరర్ధకం చేయనని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఐ డు నాట్ ఫ్రస్ట్రేట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఎందుకు? ఫర్ ఇఫ్ రైచియస్నెస్ కమ్ బై ద లా దెన్ క్రైస్ట్ ఈస్ డెడ్ ఇన్ వెయిన్. ఆమేన్. ఆమేన్. ధర్మశాస్త్రముతోనే నీకు నీతి వస్తుందంటే యేసుక్రీస్తు చనిపోవడం వేస్ట్. అర్థమైందా? ఈరోజు కూడా జనాలు ఏమంటారు? ఆ ధర్మశాస్త్రం పాటించాలా. నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తివైతే యేసుక్రీస్తు చనిపోవడము వ్యర్థం. అంటే ఏమర్థము? ధర్మశాస్త్రము నీకు సంబంధం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో ఉన్న నీతినంతటిని ఆయన సంపూర్ణం చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి. ఒక్క నిమిషం. చేతి వ్రాత అనే పదం ఉంది. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు ఏంటివి? ధర్మశాస్త్రం. దేవుడు తనే రాసిండు. తన చేత్తో దేవుడు తనే రాసిండు. ఆ ధర్మశాస్త్రం ఆజ్ఞల వలన మన మీద రుణముగాను. రుణం అంటే అప్పు అయిపోయింది మనకు. ఎందుకు? ఆ ధర్మశాస్త్రం ప్రకారం చేయాలంటే ఏ మనిషి చేయలేకపోతున్నాడు. అర్థమైందా? ధర్మశాస్త్రం ప్రకారం చేయలేకపోతే ఆ వ్యక్తి అవినీతిపరుడు, ఆ వ్యక్తి నరకానికి పోవాల్సిన వ్యక్తి, మనలో నీతి లేదు. మనకు విరోధముగాను నుండిన పత్రం. ఈ పదాజ్ఞలు అనేవి, ఈ ధర్మశాస్త్రం అనేది మనిషి జీవితానికి వ్యతిరేకంగా ఉన్నది. ఆమేన్. ఎందుకు? మనిషి ఏ రోజు దాన్ని సంపూర్ణం చేయలేకపోతున్నాడు. మనిషికి అది వ్యతిరేకంగా ఉంది. అయితే ఏం చేసిండు? దేవుడు దాన్ని మేకులతో సిలువకు కొట్టిండు. అందరూ యేసుక్రీస్తును సిలువకు మేకులతో కొట్టారు అనుకుంటారు. కానీ ఆ ప్రాసెస్లో దేవుడు ఏం చేసిండంట? యేసుక్రీస్తుతో పాటు ధర్మశాస్త్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి యేసుక్రీస్తు రక్తంతో ఏదైతే దేవుడు రాసిండో దానంతా తుడిచివేసిండు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. తుడిచివేసి మనకు అడ్డము లేకుండా, మనకు ఇంకా అడ్డం లేకుండా, ఆ ధర్మశాస్త్రం అనేది మనకు ఏమాత్రం అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములలో కొన్నింటిని క్షమించి అన్నిటినీ క్షమించి లేదు బ్రదర్, మళ్ళా ఏదన్నా చేస్తే మళ్ళా అన్నింటినీ క్షమించిండు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎంత మంచి దేవుడు. లుక్ ఎట్ ది గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడే. ఆ ధర్మశాస్త్రం అనేది, ఆజ్ఞలు అనేవి మనకు విరోధంగా ఉన్నాయి. మన యొక్క పాపపు స్వభావాన్ని ప్రతిసారి ఎత్తి చూపిస్తున్నాయి. మనము సరిగా లేము అనేది ఆ ఆజ్ఞలు మనకు చూపిస్తున్నాయి. అయితే దేవుడు ఏం చేసిండు? సిలువకు, యేసుక్రీస్తు సిలువకు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిండు. హల్లెలూయా. దాని మీద ఉండే చేతి వ్రాతను ఆయన రక్తంతోనే తుడిచివేసిండు. హల్లెలూయా. మనకి ఇంకా ఏమాత్రం అడ్డం లేకుండా మనము ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసిన పాపాలు అన్నింటినీ కూడా క్షమించిండు. హల్లెలూయా. అన్నింటిని కాదు, అన్ని క్షమించేసిండు. ఎంత మంచి దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి సంబంధమైన అవసరతలన్నింటినీ కూడా మనకు బదులుగా ఆయన సంపూర్ణం చేసి ఉంటున్నాడు. ఆమేన్. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఆమేన్.
ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నావా, కృప కింద ఉన్నావా? కృప కింద. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావంటే, నేను ప్రతి బిలీవర్కి చెప్తున్నా ఈ మాట, యూట్యూబ్లో వినే అందరికి కూడా, నీవు ఏ రోజు యేసుక్రీస్తుని అంగీకరించి ఉంటున్నావో ఆ రోజు నువ్వు ధర్మశాస్త్రం నుంచి నువ్వు విడుదలను పొంది ఉంటున్నావు. హల్లెలూయా. నీకు ధర్మశాస్త్రానికి సంబంధం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనైన వ్యక్తివి కాదు. హల్లెలూయా. ఐ యామ్ నాట్ అండర్ ది లా బట్ ఐ యామ్ అండర్ ది గ్రేస్. హల్లెలూయా. నేను కృప కిందే ఉన్నాను. నాకు ధర్మశాస్త్రంతో సంబంధం ఉందా లేదా? లేదు. లేదు. హే బ్రదర్, ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు కొట్టేయడానికి రాలేదన్నాడు కదా. కరెక్ట్. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టేసేయడానికి నేను రాలేదు అన్నాడు. మరి ఏం చేయడానికి వచ్చిందన్నాడు? అందరు సగమే చెప్తారు. కొట్టేయడానికి రాలేదు, కొట్టేయడానికి రాలేదు, ఆయన సంపూర్ణం చేయడానికి వచ్చా అన్నాడు. చూడండి మత్తయి సువార్త 5:17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. నెరవేర్చడానికి వచ్చిండు. ఏం నెరవేర్చిండు? ధర్మశాస్త్రాన్ని. ఆయనకు అవసరం లేదు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఆయనకు లేదు. ఎందుకు? ఆయన ఒక్కరోజు కూడా ఏ తప్పు చేయలేదు. ఆయనకు ఏ పాపము లేదు ఆయనకు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని బట్టి బ్రతికిన వ్యక్తి కాదు ఆయన. కానీ ఆయన సంపూర్ణం చేసిండు ధర్మశాస్త్రం. ఎవరి కోసము? నీ కోసం, నా కోసం. మనం ఏ ఒక్కటి పాటించలేకపోతున్నాం ఆ ధర్మశాస్త్రంలో ఉన్నవి. కానీ మనకు బదులుగా యేసయ్య ఆ ధర్మశాస్త్రాన్ని తన మీద వేసుకొని, హల్లెలూయా, ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసి ఆయన దాన్ని సిలువకు మేకులతో కొట్టింటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సింపుల్గా చెప్తా. ఈరోజు నువ్వు బ్యాంకులో అప్పు తీసుకున్నావు అనుకుందాం. ఏదో ఒక బ్యాంకులో ఎవరో ఒకరు అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకున్నారు. ఒక 12 నెలల తర్వాత అప్పు అయిపోయింది. నువ్వు కట్టిన రిసీట్లన్నీ నీ దగ్గర ఉన్నాయి. బ్యాంక్ వాడు మళ్ళీ నీకు లేదు లేదు నువ్వు మళ్ళీ కట్టాలా అని ఏదైనా నోటీస్ పంపిస్తే నువ్వేం చేస్తావు? రిసిప్ట్లు చూపిస్తావు. హల్లెలూయా. యేసుక్రీస్తే నీకు రిసిప్ట్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఎవరైనా సైతాను నువ్వు సరిగా పాటించలేదు, నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు అంటే నువ్వు చేయాల్సిందేంటి? యేసుక్రీస్తు నీకు రిసిప్ట్గా ఉన్నాడు. ఆ క్రీస్తు అనే రిసిప్ట్ నీకున్నాడు కాబట్టి నువ్వు క్రైస్తవునివి. హల్లెలూయా. యు ఆర్ ఎ క్రిస్టియన్. ఎందుకు? బికాస్ క్రైస్ట్ ఈజ్ యువర్ రిసిప్ట్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అంటే మనము ఎప్పుడు సైతాను నీకు వ్యతిరేకంగా నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు అంటే నువ్వు వానికి చూపించాల్సిందేంటి? యేసుక్రీస్తు నా కోసము, యేసుక్రీస్తు ఆ రక్తాన్ని నా కోసం కార్చిండు. హల్లెలూయా. నా శిక్షనంతా ఆయన తన మీద వేసుకొని ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే మనం ఏం బ్రదర్ ఇంకా మనము ధర్మశాస్త్రం లేకుండా ఒక లెక్క జమ లేకుండా బ్రతకాలనా? కాదు. 1 కొరింథీ 6:19 చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు అంటే ఏమర్థము? దేవుని సొత్తు. ఆల్రెడీ కొనేసిండు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. హీ ఈజ్ యువర్ ఓనర్. ఆ ఓనర్ ఏం చెప్తాడో దాని ప్రకారం చేయి. ధర్మశాస్త్రం నీ ఓనర్ కాదు. ధర్మశాస్త్రం నీకు ఒక నయ పైసా చేసింది లేదు. నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం జీవించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు నీలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ఏం చెప్పిండో, ఎలా చెప్తున్నాడో, ఆత్మలో ఆయన నీకు ఏం చెప్తాడో అదంతా నువ్వు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు పాపం చేయమని చెప్తాడా? చెప్పడు. ధర్మశాస్త్రం చెప్తుందా పాపం చేయమని? చెప్పదు. కానీ ధర్మశాస్త్రము నీకేం చేయలేదు. యేసుక్రీస్తు ఏం చేసిండు? నిన్ను కొనుక్కున్నాడు. ఆయన సొంత రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి నువ్వు యేసుక్రీస్తుకు తగినట్టుగా నువ్వు జీవించాలి. మనకు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అంటారు. సైతాను సంబంధించినటువంటి దురాత్మ శక్తులకు ఇవ్వబడిన మాట ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. అంటే ప్రధానులు, అధికారులు, ఇట్లాంటి పదాలన్నీ వాడతారు. యేసుక్రీస్తు ఏం చేశాడంటే వాటన్నింటికీ కూడా నిరాయుధులనుగా చేసిండు. వాళ్ళకున్న ఆయుధం ఏంటి? ఇప్పుడు మనము బైబిల్లో మాట చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 కలిపి చూద్దాం. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి
ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా. హల్లెలూయా. సేటన్ కున్నటువంటి అన్ని దయ్యాలు, సేటన్ అటెండర్స్ అందరికి కూడా యేసుక్రీస్తు ఒక పబ్లిక్ షో చేసిండు. అక్కడ వాడికున్న ఆయుధాన్ని దేవుడు తీసేసిండు. ఏంటి వాడికున్న ఆయుధము? వాడికున్న ఆయుధం ఏంటి చెప్పండి? వాడికి ఏం ఆయుధం ఉండింది? ఏ ఆయుధాన్ని యేసు ప్రభు వాడి నుంచి తీసేసిండు. ఏ ఆయుధాన్ని తీసేయడానికి యేసుక్రీస్తు శిలువకు పోవాల్సి వచ్చింది? సైతానుకు ఒక ఆయుధం ఉండింది. ఆ ఆయుధము వాడి దగ్గర ఉన్నంత వరకు బిలీవర్స్ని అందరినీ కూడా, లేకపోతే మనుషులందరినీ కూడా వాడు ఇబ్బంది పెట్టిండు. యేసుక్రీస్తు ఆ ఆయుధాన్ని వాడి నుంచి తీసివేసి, అర్థమైందా, మనుషులకు విడుదలనిచ్చి, ఆ క్రమంలో ఏం చేసిండు? ఆ సైతాను యొక్క దుష్టశక్తులన్నిటినీ కూడా పబ్లిక్ షో, అంటే వాటిని ఈడ్చుకోపోయి వాటిని సంపూర్ణంగా నాశనం చేసిండు. ఆమేన్. ఓకే. ఆ క్రమంలో యేసుక్రీస్తు తనంతట తాను సిలువకు వెళ్ళాల్సి వచ్చింది. ఏంటి ఆ యొక్క ఆయుధము? పాపం కాదు. ఏంటది? మేకులతో సిలువకు దేన్ని కొట్టిండు? ధర్మశాస్త్రం. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రం అనేది దేవుడు మనుషుల కోసం ఇచ్చిండు. దేవుడే ఇచ్చిండు. అది పరిశుద్ధమైనది. ఆమేన్. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనదా? పరిశుద్ధం కాదా? పరిశుద్ధమైంది. దేవుడే తన సొంత చేత్తో రాసిండు. కానీ ఆ ధర్మశాస్త్రం మనుషులకు వ్యతిరేకంగా ఉండింది. మనుషుల తప్పులను ఎత్తి చూపిస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేసిండు? ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేసిండు. ధర్మశాస్త్రము దేవుడు మనుషుల కోసం ఇచ్చిండు. సైతాన్ ఏం చేసిండు? ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఏబడిందో ఆ ధర్మశాస్త్రాన్ని వాడు ఒక ఆయుధంగా మనుషుల మీద వాడడం మొదలుపెట్టిండు. అర్థమవుతుందా? సైతానుకు ఒక ఆయుధంగా ఉండాలని దేవుడు ఇవ్వలేదు ధర్మశాస్త్రాన్ని. బాగా గమనించండి. దేవుడు అటువంటి తప్పులు చేయలేదు. ధర్మశాస్త్రము చెప్పిన ప్రకారంగా మనుషులు చేయలేకపోవడము అనేది సైతానుకు ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. ఆ అడ్వాంటేజ్ వాడు ఏం చేశాడు? వాడు ఆ ధర్మశాస్త్రాన్ని ఆయుధంగా తీసుకున్నాడు. యేసుక్రీస్తు శిలువ మీదకి వెళ్ళినప్పుడు ఆ ఆయుధాన్ని వాడి నుంచి సంపూర్ణంగా తీసివేయడమే కాదు, వాని ఆయుధం అంతా తీసివేసిన తర్వాత వాని యొక్క కొహాట్స్, అంటే వాని యొక్క సైన్యం అంతటిని కూడా ఈడ్చుకొని పోయిండు దేవుడు. హల్లెలూయా. విజయోత్సవంలో ఆయన ఆ యొక్క కార్యం చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు చేసిన కార్యము ఊరికే సిలువ, గుడ్ ఫ్రైడే, కొంతసేపు ఏడ్చి కొంతసేపు మళ్ళా లేచిండు జై 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 అనేది కాదు. దీన్ని నీ జీవితంలోకి అన్వయించుకోవాలి. హౌ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. హల్లెలూయా. అందుకే మనకు వ్యతిరేకంగా రాయబడినటువంటి ఆ పదాజ్ఞలు సీనాయి పర్వతం మీద తండ్రి అయిన దేవుడు తన సొంత చేత్తో రాసిన ఆ వ్రాతను ఏ మనిషి వాటిని కొట్టేయడానికి లేదు. కానీ దేవునికి అవుతుందా? దేవునికి అయ్యింది. కానీ ఆ వ్రాతను కొట్టేయడానికి దేవుని యొక్క రక్తమే చిందించాల్సిన అవసరం ఏర్పడింది. హల్లెలూయా. అయితే సైతాన్ ఏం చేసిండు? ధర్మశాస్త్రాన్ని అస్త్రంగా వాడుకున్నాడు మనుషుల మీద. దేవుడు వాని దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని తీసివేసి వాని ఒక నిరాయుధునిగా చేసి మనందరికీ విడుదలను అనుగ్రహించుడు. హల్లెలూయా. సరే, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మనము ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందామని మీకు అర్థమైందా? బాగా ఒక క్రైస్తవునికి ధర్మశాస్త్రంతో సంబంధం లేదు అనే పాయింట్ అర్థమైందా? గలతీయులకు రాసిన పత్రిక 3:13 చూడండి ఒకసారి. ఓన్లీ గ్రీన్ చదవండి. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆమేన్. ఆమేన్. అంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించకపోతే ఒకప్పుడు శాపం ఉండేది. యేసుక్రీస్తు ఏమైండు? ఆయనే శాపం అయిపోయిండు నీ కోసం, నా కోసం. అర్థమైందా? ఇక ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించినా, ధర్మశాస్త్రం నువ్వు పాటించకపోయినా నీకు అది ఫరక్ లేదు, అది నీకు సంబంధం లేదు ఇప్పుడు. ఆమేన్. ఆమేన్. ఇంకా నిజానికి చెప్పాలంటే క్రైస్తవునిగా మనకు ఆ ధర్మశాస్త్రానికి అస్సలు సంబంధం లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత నువ్వు కృప కిందికి వస్తున్నావు, కానీ ధర్మశాస్త్రం కింద నువ్వు లేవు. ఆమేన్. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 7:12 చూద్దాం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియు నై ఉన్నది. ఆమేన్.
ధర్మశాస్త్రము మంచిదా చెడ్డదా? మంచిదే. ఆమేన్. పరిశుద్ధమైనదే, నీతి ఉంది దాంట్లో, అన్నీ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. దేవుడు తనే ఇచ్చిండు అది. ఆమేన్. దేవుడి నుంచి వచ్చేది మంచిగా ఉంటుంది, చెడు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అది మంచిదే, కానీ అది నిన్ను మంచిగా చేయలేదు. ప్రాబ్లం ఏంటంటే ధర్మశాస్త్రం పరిశుద్ధమైందే, కానీ నిన్ను పరిశుద్ధపరిచే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ధర్మశాస్త్రం ఏంటంటే ఒక అద్దం లాంటిది. నువ్వు చూసుకొని నీ తప్పులను హైలైట్ చేస్తుంది. నువ్వు నాకు ఎక్కడ బాగాలేదో అద్దం చూసుకుంటే ఏమనిపిస్తుంది? అద్దం ఇక్కడ ఏదో సరిగ్గా లేదంటే నీట్గా సెట్ చేసుకుంటావు కదా, అంతే. ఒకవేళ ఇక్కడ పిలిపిరి వచ్చింది, నువ్వు చూసుకుంటేనే పిలిపిరి వచ్చింది, ఇక్కడ పిలిపిరి ఉంది, పింపుల్స్ ఉన్నాయి అనుకుంటా, యాక్నే వచ్చింది, పింపుల్స్ వచ్చినాయి, అద్దం తీసుకొని రుద్దుకుంటారా ఇది పోవాలని? అర్థమవుతుందా? అంటే నీకు లోపం ఎక్కడుంది అనేది నీకు చూపిస్తుంది ధర్మశాస్త్రం, కానీ లోపాన్ని సవరించి నిన్ను పరిశుద్ధపరిచే ఆ యొక్క శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ధర్మశాస్త్రం ఇవ్వబడింది మనిషి యొక్క పాపాన్ని ఎత్తి చూపడం కోసమే. హల్లెలూయా. మనిషి పాపము, మనిషి యొక్క బలహీనతలు, మనిషి నాకు చేత కాదు అని చెప్పడానికే ఈ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆమేన్. ధర్మశాస్త్రం లా లేకపోతే పాపమే లేదు. అర్థమైందా? లా లేకపోతే పాపం లేదు. లా అనేది ఎప్పుడు వచ్చింది? సీనాయి పర్వతం మీద వచ్చింది. ఆ పర్వతం ముందు ఏం జరిగినా దేవుడు ఎవరిని శిక్షించలేదు, తెలుసా మీకు అది? ఆ పర్వతం ముందు ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు సనిగినారు, దేవుణ్ణి సనిగినారా లేదా? మాకు అక్కడ సమాధులు లేవా అన్నారు, అన్నీ మాట్లాడినారు. దేవుడు ఏమన్నాడు? ఏమనలేదు, అన్నీ ఓకే ఓకే నడిచిపోయింది. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత చిన్నగా సనిగితే కూడా పెద్ద శాపం ఉండేది. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం వలన పాపం అనేది తెలుస్తుంది, లా వలననే నీకు సిన్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్లో 100 స్పీడ్ పోవాలా అని ఉంటుంది, అర్థమైందా? 100 స్పీడ్ పోవాలని లేనంత వరకు రోడ్డు చాలా పెద్దగా ఉండి చాలా స్మూత్గా ఉంటే మనిషి 150, 200 స్పీడ్ నడిపేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఎప్పుడైతే స్పీడ్ లిమిట్ 100 అని పెడతారో అప్పుడు ఏమవుతుంది? ఆ 100 దాటిన తర్వాత నీకు చలాన్ వస్తుంది, ఓవర్ స్పీడింగ్ 1034 రూపాయలు వస్తుంది. ఎస్, ఇట్ హ్యాపన్స్. ఎందుకు? స్పీడ్. అంతకుముందు ఆ లా లేనంత వరకు నువ్వెంత 150 కొట్టినా ఇవ్వడేమన్నాడు. లా వచ్చిన తర్వాత ఏమవుతుంది? 101 స్పీడ్ పోయినా కూడా నీకు చలాన్ వస్తుంది. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రము లేకపోతే పాపం లేదు. పాపం గురించి నీకు అర్థం కాదు. పాపం గురించి నీకు అర్థం కానంత వరకు, నేను పాపిని అని నీకు అర్థం కానంత వరకు, నా పాపముల నుంచి నన్ను కాపాడే రక్షకుడు ఎవరున్నారు అని వెతికే అవసరతే రాదు. దేవుడు ఏం చేసిండు? నీకు రక్షకుని యొక్క ఇంపార్టెన్స్, ఒక ప్రాముఖ్యత తెలియపరచడం కోసము ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చింటున్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఆమేన్, ఆమేన్. ధర్మశాస్త్ర మూలంగా నువ్వు ఎంత బాగా పనులు చేసినా, ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వేం చేసినా దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతునిగా తీర్చబడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఓన్లీ యేసుక్రీస్తు రక్తమును బట్టే నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. ఆమేన్, ఆమేన్. ధర్మశాస్త్రం మంచిదే, ధర్మశాస్త్రం పరిశుద్ధమైందే, కానీ నిన్ను పరిశుద్ధపరిచే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. నిన్ను నీతిమంతునిగా తీర్చే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. మరోసారి చదవండి 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఆమేన్, ఆమేన్. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతునివి కావాలంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించడం కాదు, చేయకూడదు, చేసిన ఉపయోగం లేదు. నువ్వు చేయాల్సిందంత ఏంటి? యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు హైలైట్ చేయాలి నీ జీవితంలో. యేసయ్య చేసిన కార్యాన్ని బట్టి నేను నీతిమంతుణ్ణి, యేసుక్రీస్తు చేసిన ఈ బలియాగాన్ని బట్టి నేను పరిశుద్ధపరచబడ్డాను అనే కాన్సెప్ట్ నీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సైతాను ఎప్పుడు చేసే పని ఏంటంటే బిలీవర్స్ను నువ్వు ఆ తప్పు చేసినావు కదా, ఈ తప్పు చేసినావు కదా అని చెప్తుంటాడు. అనిపిస్తుందా ఎప్పుడన్నా? అరే నేను తప్పు చేస్తున్నా నువ్వు అనుకోవు, కానీ వాడు గుర్తు చేస్తాడు వచ్చి. అందుకే వానికి అక్యూజర్ ఆఫ్ బ్రదర్ అనే పేరు ఉంటుంది. అంటే సహోదరులను నిందించేవాడు వాడు. హీఈస్ ది అక్యూజర్ ఆఫ్ బ్రదర్.
వాడు ఎప్పుడు వచ్చి నీ బ్రతుకు ఇదే, నువ్వు ఇట్లాంటి బ్రతుకు, నీది పాపిష్టి బ్రతుకు, నువ్వు అలా బతుకు ఈ బతుకు అని చెప్పినప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? నేను నీతిమంతుణ్ణి అని నోరు తెరిచి పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి యు ఆర్ నో లాంగర్ అండర్ కండెమ్నేషన్. అంటే నీవు ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్తావు. ఎటువంటి తప్పు చేసినాను, నాకేదో ఈ శిక్ష పడే పరిస్థితి ఉంది అనే స్వభావం కూడా లేకుండా నువ్వు ధైర్యంగా దేవుని సన్నిధిలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. ఆమేన్, ఆమేన్. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని నేను పాటించాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా నేను జీవిస్తాను అనుకున్న వ్యక్తివైతే, మళ్ళీ సార్ చదవండి. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. ఆమేన్. మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏంటి క్రైటీరియా? కృప, దేవుని యేసుక్రీస్తును అంగీకరించడమే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తును అంగీకరిస్తేనే నువ్వు పరిశుద్ధుని అవుతావు, యేసుక్రీస్తును అంగీకరిస్తేనే నువ్వు నీతిమంతుని అవుతావు. నీ నీతి క్రియలను బట్టి, మంచి పనులను బట్టి నువ్వు నీతిమంతునివి కాలేవు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21-22 వచనాలు చూద్దాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ధర్మశాస్త్రానికి వేరుగా అంటే ఏమర్థము? వ్యతిరేకం. ధర్మశాస్త్రంతో నీతి కోసం చాలా మంది పాపం ప్రవక్తలు అప్పుడున్న వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని పాటించాలని ట్రై చేశారు, కాలేదు. అంటే ధర్మశాస్త్రానికి సంబంధం లేకుండా నువ్వు నీతిమంతునిగా కావడానికి దేవుడు ఇంకొక సపరేట్ మార్గాన్ని ఏర్పాటు చేసిండు. మరోసారి చదువు మాట. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దేవుని నీతి బయలుపడుతుంది. ధర్మశాస్త్రానికి సంబంధం లేని నీతి అదేంటి? యేసుక్రీస్తు రక్తమును బట్టి నీకు ఇవ్వబడిన నీతి. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. నెక్స్ట్, అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక క్రైస్తవుడు నీతిమంతుడంటే ధర్మశాస్త్రానికి సంబంధం లేకుండా యేసుక్రీస్తుని ఏ రోజు అంగీకరించాడో ఆ రోజే అతను ఒక నీతిమంతునిగా, ఒక పర్ఫెక్ట్ పర్సన్గా దేవుడు ఎన్నటన్నిటికీ ఆ వ్యక్తిని మార్చి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను బాగా ఇంకిపోవాలి మీకు. ఈరోజు మీరు ఇంత మాట విన్న తర్వాత కూడా సైతాన్ మెల్లగా వచ్చి నువ్వు పలానా రోజు ఆ పని చేసింటివి, నువ్వు పలానా రోజు ఈ పని చేసింటివి. కొన్నిసార్లు మనుషులే మాట్లాడతారు, నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు అట్లున్నావు, నువ్వు ఇట్లున్నావు. నువ్వు చెప్పాల్సిందేంటి? యేసుక్రీస్తు నీతిని బట్టి నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు ఫెలోషిప్కి వచ్చేప్పుడు కూడా ఇదే చెప్పిన, ఐ గో హియర్ ఇన్ జీసస్ నేమ్, ఐ గో ఇన్ జీసస్ రైచియస్నెస్. హల్లెలూయా. నా నీతితో నేను రావటం లేదు, నా నీతి అంటే వేస్ట్ అది. హల్లెలూయా. దేవుని దృష్టిలో అది మురికి గుడ్డ లాంటిది. మన సొంత నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది. మనం ఎవరి నీతి మీద ఆధారపడాలా? దేవుని నీతి మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందుకే ఇప్పుడంతా విన్న తర్వాత కూడా మళ్ళీ వాడికి ఉండే నేచర్ ఏంటంటే రిపీటెడ్గా వస్తుంటాడు. మళ్ళీ వచ్చి ఏదో చెప్పి నువ్వు పలానా తప్పు చేస్తున్నావు. నువ్వు చేయాల్సిందేంటి? యేసుక్రీస్తు సిలువలో నా పాపాన్ని ఆల్రెడీ ఆయన అనుభవించుంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువలో నా శాపాన్ని కూడా అనుభవించుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేనేమాత్రము పాపం కింద లేను, నేనేమాత్రం ధర్మశాస్త్రం కింద లేను. హల్లెలూయా. సో మనము ఒక కండెమ్నేషన్ లేకుండా, మన మీద ఒక నిందారోపణ లేకుండా, గిల్ట్ లేకుండా, గిల్ట్ ఫ్రీ లైఫ్ ప్రతి క్రైస్తవుడు జీవించాలని దేవుడు మనకి కృపను అనుగ్రహించుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. ఎనీ క్వశ్చన్స్? ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ లైక్ ఎ టీచింగ్. అర్థమైందా? ఇంకా ఎవరైనా ఇంకొక విషయం చెప్పనా? నేను ఇప్పుడు ఇంత విన్న తర్వాత నువ్వు మళ్ళీ ధర్మశాస్త్రాన్ని నీకు దేవునికి మధ్య తెచ్చిపెట్టావు అనుకోండి, ఏమవుతుంది? అది యేసుక్రీస్తు ఏం చేస్తుండు?
సైతాన్ను సంపూర్ణంగా నిరాయుధునిగా చేసి పెట్టిండు. వాడికి ఉన్న ఆయుధం ఏంటి? ధర్మశాస్త్రం. ఇప్పుడు నువ్వు బిలీవర్ అయిపోయి సడన్గా నువ్వు ఇంకా పరిశుద్ధుని అయిపోయినావు. అందరూ మామూలు పరిశుద్ధులు అంటే యేసుక్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరచబడినారు. వీళ్ళు సూపర్గా ఆలోచిస్తారు ఇంకా పరిశుద్ధులం కావాలని. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని కూడా మనము తీసుకొద్దామని. నువ్వు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే నీకు దేవునికి మధ్య తీసుకొస్తావో నువ్వు దేవుని యొక్క కృపను నిష్ప్రయోజనం నిరర్థకం చేస్తున్నావు అనేది దేవుని మాట చెప్తుంది. హల్లెలూయా. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుదామా? గలేషియన్స్ 2nd చాప్టర్ 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 21. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నువ్వు ఎప్పుడైతే వినండి, ఇంతసేపు విన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ధర్మశాస్త్రాన్ని తెస్తామా? మళ్ళీ ధర్మశాస్త్రాన్ని నేను కొన్ని చర్చెస్లో పెద్దగా రాస్తుంటారు, 10 ఆజ్ఞలు రాసి క్రిస్మస్లకు దానిలకు పంపిస్తుంటారు. వాళ్ళు అనుకుంటారు ఇదేదో పరిశుద్ధత అనుకుంటారు. నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని మళ్ళీ నీ జీవితంలోకి తెస్తున్నావో నువ్వు దేవుని యొక్క కృపను నిరర్థకం చేస్తున్నావు. దేవుని కృపను, యేసుక్రీస్తును విసిగిస్తున్నావు. ఈయన చేసిన పని వేస్ట్ అని నువ్వు ప్రకటిస్తున్నావు. ఒకటి. రెండవది, సైతానుకు దేవుడు వాని దగ్గర నుంచి ఆయుధం తీసేసిండు. నువ్వేం చేస్తున్నావు? ఈ ఆయుధాన్ని మళ్ళీ వానికి ఇస్తున్నావు. హల్లెలూయా. వాటి తప్పు మళ్ళీ చేయకండి. హల్లెలూయా. ఒక చేయి దేవుని వైపు ఎత్తి నాతో పాటు ఈ మాటలు పలకండి. మనసులో బాగా ఆలోచించి పలకండి, ఊరికే కాదు. ఐఎమ్ టెలింగ్ యూ, ఒక కాన్షియస్నెస్తో. ఈరోజు యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కూడా ఈ మాటలు నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ఈ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో నేను కృప కిందనే ఉన్నానని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ధర్మశాస్త్రంలో నేను లేను. ధర్మశాస్త్రంతో నాకు పని లేదు. ధర్మశాస్త్రం కింద నేను లేను. నేను కృప కిందనే ఉన్నాను. నేను నీతిమంతునిగా ఉన్నానంటే ధర్మశాస్త్రం వల్ల కాదు. యేసుక్రీస్తు చేసిన ఆ శిలువ యాగాన్ని బట్టి నేను నీతిమంతునిగా పరిశుద్ధునిగా సంపూర్ణునిగా ఎన్నటెన్నటికి చేయబడ్డాను. కాబట్టి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నేను తండ్రి అయిన దేవుని సన్నిధికి ధైర్యముగా నేను వెళ్ళి ఆ కృపా సింహాసనంలో నేను కృపను కనికరాన్ని నాకున్న అవసరతలను బట్టి నేనే తీసుకొని వెళ్తాను. యేసుక్రీస్తు నామమున ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి అయిన దేవా వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.